మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. సత్యనారాయణ గారు, దేశవ్యాప్తంగా కూడా వర్షాకాలం ప్రారంభం అయిపోయింది. ఆ తర్వాత చలికాలం ఉంటుంది. సో వర్షాకాలం, చలికాలం అనగానే కూడా అందరూ వెంటనే అనారోగ్యం పాలవుతుంటారు. సో అనారోగ్యం అనగానే వెంటనే మెడికల్ షాప్స్కో లేదంటే హాస్పిటల్స్కో పరిగెడుతుంటాము. సో అందరికీ మళ్ళా ఆ రోగాలను తగ్గించుకోవడానికి మనకి మందులు, మెడిసిన్స్ కావాలి. మరి ఈ నేపథ్యంలో ఈ ఫార్మా సెక్టర్ మూమెంట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ ఇది కూడా కాకుండా గత నెల రోజుల నుంచి మళ్ళీ 4th వేవ్కి సంబంధించిన వార్తలు కూడా గుప్పమంటున్నాయి. కొత్త కొత్త కేసులు కూడా బయటపడుతున్నాయంటూ కూడా రోజు మనం మీడియా కథనాల్లో చూస్తున్నాం, వింటున్నాం. మరి ఈ ఫార్మా సెక్టర్ స్టాక్స్ మూమెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఓకే, ఇది మంచి కంటెంట్ అనుకోండి. మంచి డౌటు, మంచి సందేహం. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు అవేర్నెస్. ఇది ఒక మంచి డౌట్ నుంచి. ఇది ఏంటిది అంటే సింపుల్గా మీరు అన్నట్టు సీజనల్. దీన్ని ఏమంటారంటే సీజనల్. ఏప్రిల్, మే, జూన్ ఉంది ఎండాకాలం. అప్పుడు ఏముంటాయి, ఎక్కువ శాతం కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు మనం మీరు అన్నట్టు జూలై స్టార్ట్ అయినాం. ఎప్పుడైతే జూలై స్టార్ట్ అయిందో మాన్సూన్స్, వర్షాలు పడుతూ ఉంటే అది ఒక పద్ధతి. ఇక మనం ఏం చేయాలి? మరి చిన్నపిల్లలు ఉంటారు, ఏజ్డ్ ఉంటారు, వృద్ధులు, పిల్లలు. ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు అంటే జలుబులు, పడిశాలు అనుకోండి, జ్వరాలు అనుకోండి, అంటే వాళ్ళలో స్టామినా అనుకోండి, రెసిస్టెన్స్ పవర్ అనుకోండి, పిల్లల మీద అంత ఉండదు, పెద్దవాళ్ళకు ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఈ వర్షాలు పడుతుంటాయో, వాతావరణం మార్పు రాగానే ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మీరు అన్నట్టు జలుబులు, పడిశాలు కామన్గా అనమాట. అయితే ఈ కామన్గా ఉన్నటువంటి అంటే డ్రై ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ జబ్బులు అవి రావు. వెట్ ఉన్నప్పుడు అంటే తేమ ఉన్నప్పుడు కానీ, గాలిలో తేమ, వాతావరణంలో తేమ ఉన్నప్పుడు. రెండోది నీళ్లు ఎప్పుడైతే నిల్వ ఉండిపోయినప్పుడు. ఇప్పుడు అప్పుడు ఏమైతే అంటే ఈ దోమలు అనుకోండి, ఈగలు అనుకోండి, అట్లాంటివన్నీ కూడా బ్యాక్టీరియా అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు ఉత్పన్నమవుతాయి వైరస్గా. ఆ వైరస్ ఏవైతే ఉన్నాయో ఏమాత్రం కొంచెం వీక్ ఉన్న బాడీకి అటాక్ అవుతాయి. అందుకని ఎప్పుడైతే ఈ వృద్ధులు, పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద బాగా అటాక్ అవుతుంది. కాబట్టి మనం ఏం చూడాలిగా అంటే ఇది జనరల్ కామన్గా ఉన్నటువంటి క్వశ్చన్. కానీ మరి మన షేర్ మార్కెట్కి ఏంటిది? మన షేర్ మార్కెట్కి సంబంధించి కొన్ని కంటెంట్లు ఉన్నాయి, కొన్ని ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి. పిల్లలకి బాగా సేల్స్ అయ్యాయి కొన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పెద్దలకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు డయాబెటీస్ ఉంది. డయాబెటీస్కి సన్ ఫార్మా లీడర్. అంటే ఆ సన్ ఫార్మా ప్రొడక్ట్స్ ఏవైతే మందులు ఉన్నాయో వాళ్ళు. అయితే అవి మంత్లీ సేల్స్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే కొత్త వాళ్ళకి మళ్ళీ యాడ్ అయిపోతుంటే మళ్ళీ సేల్స్ పెరుగుతుంది. మళ్ళీ వీటితో పాటు ఎవరైతే ఏజ్ అయిపోతున్నా కొద్దీ ఏమైందంటే డోసులు పెరుగుతుంటాయి. అంతకుముందు మామూలు 250 mg ఉంటుంది, డోస్ పెరిగి 500 mg అయింది, తర్వాత 1000 mgకి పోద్ది. అంటే ఇది కొత్త వాళ్ళకో స్టార్ట్ అవుతుంది, పాత వాళ్ళకో డోసులు పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ ఫార్మా కంపెనీలు రెగ్యులర్ సేల్స్ రెగ్యులర్ ఉంటూ ఇటువంటప్పుడు ఇంకా ఎడిషనల్ సేల్స్ పెరుగుతుంది. ఎడిషనల్ సేల్స్ అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఇప్పుడు 4th వేవ్ వచ్చింది కరోనా. వ్యాక్సిన్లు అందరూ వేయించుకున్నా కానీ వస్తున్నాయి. కాకపోతే ఏంటిది అంత సీరియస్ కాదు. ఏది అంతకుముందు మాదిరి సివియర్ కానీ భయపడటం కానీ లేదు. కానీ కరోనా కేసులు పెరుగుతున్నాయి, కరోనా వ్యాక్సిన్లు వస్తున్నాయి, వ్యాక్సిన్లు వేయించుకుంటుర్రు. అంటే ఏంటిది అదొక ప్రాసెస్లో జరుగుతూ ఉంది. కానీ మళ్ళీ ఎడిషనల్గా ఇప్పుడు ఏమవుతుంది, వ్యాక్సిన్ వేయించుకున్నా జబ్బులు వస్తుంటాయి. ఈ జలుబులు, పడిశాలు, జ్వరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇప్పుడు కొన్ని కంపెనీలు చూద్దాము. ఉదాహరణకి ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డీస్ అనుకోండి. ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో పాటుగా అంటే సన్ ఫార్మా అని, సిప్లా అని, టోరెంట్ ఫార్మా, పిరమలు, బయోకాన్, జైడస్ అని ఇలా చాలా ఉన్నాయి ఫార్మాలు. ఇంకా మీకు మనకి ఇంకా అంటే 168 దాకా ఉన్నాయి. ఏది ఫార్మా కంపెనీలే. ఫార్మా కంపెనీలు అన్నీ పెరుగుతాయని మనం అనుకోకూడదు. పెరిగినవన్నీ లాస్లో ఉండి పెంచి
మనకు అంటగట్టి వదిలేసేవి ఉంటాయి. అలా కాకుండా మనం ఎలాంటివి చూడాలి అంటే ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉండాలి, దానికి ఒక బ్రాండ్ ఉండాలి, రెగ్యులర్గా సేల్స్ ఉండాలి. కాకపోతే ఈ క్వార్టర్లో ఏముంది, ఎడిషనల్ సేల్స్ పెరుగుతుంది. ఎడిషనల్ ఎప్పుడైతే సేల్స్ పెరుగుతుందో ఎడిషనల్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. అంటే జనరల్గా ఏప్రిల్ మే జూన్ క్వార్టర్కి, జూలై ఆగస్టు సెప్టెంబర్ క్వార్టర్కి సేల్స్ ఏమవుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. సేల్స్ పెరగటం అంటే టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ వచ్చింది అంటే సింపుల్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. అవేమేమి కంపెనీలు అనేది నేను అంటే ఉన్న వాటిలో లీడింగ్ ఫస్ట్ లీడింగ్ వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి బాగా జైడస్ లైఫ్ సైన్సెస్, జైడస్ క్యాడిలా వాళ్ళది అది ఉంది. నెక్స్ట్ సన్ ఫార్మా ఉంది, తర్వాత దివీస్ ల్యాబు, అరబిందో, సిప్లా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబు, పిరమలు, గ్లాక్సో, మళ్ళీ ఆల్కెము, గ్లాండ్ ఫార్మా, ఇలా ఏవైతే ఉన్నాయో టాప్ ఒక 4-5లో మనం కనుక తీసుకొని ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకొకటి కూడా ఏదైతే ఉందో ఉదాహరణకి ఏమంటే జైడస్ లైఫ్ సైన్సెస్ అని కొనకూడదు. ఎందుకంటుందంటే మళ్ళీ ఇవి చార్ట్ ఉంటుంది, చార్ట్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ 50 days 200 days మూవింగ్ యావరేజ్ అది కూడా చూపిస్తున్నా. 50 days దాటినప్పుడు ఎంటర్ అవ్వాలి, లేదు యావరేజ్ అనమాట, అంటే సగటు ధర 50 days సగటు ధర, 200 days సగటు ధర, ఇంకా మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే 5 days మూవింగ్ యావరేజ్లు అంటూ 5 days 10 days 20 days మూవింగ్ యావరేజ్. అంటే ఏంది, కంపెనీలు మంచి అయినా కానీ ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అది తెలవాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది తెలవటాలంటే గ్రాఫ్ చూడాలి. ఆ గ్రాఫ్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఆ గ్రాఫ్లో కూడా అంటే బాటంకి వచ్చి ఈ మధ్యకాలంలో అన్ని మార్కెట్ పడుతున్నాయి కాబట్టి అన్ని షేర్లు కూడా బాటంకి వచ్చినాయి. మళ్ళీ బాటం నుంచి రివర్స్ అయినాయి, వి షేప్లో తిరుగుతాయి. ఆ వి షేప్లో తిరిగినాయి మనం ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఆ వి షేప్లో తిరిగింది కూడా ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ గ్రాఫ్లోకి వెళ్ళి చార్ట్లోకి వెళ్ళి 50 days మూవింగ్ యావరేజ్ దాటిండా, 200 days మూవింగ్ యావరేజ్ ఏది ముందు ఉంటే అది దాటిండి అనుకోండి, కొనుక్కోవాలి. రెండోది ఏంటిది, ఆ కొనుక్కున్న ధరని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే 50 days మూవింగ్ యావరేజ్ దాటిండు, ఆ 50 days మూవింగ్ యావరేజ్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే పెరుగుతూ ఉంది, ఓకే, దిగుతూ వచ్చింది, అక్కడ దిగిపోతే ఇంకా అయితే ఏంటంటే జనరల్గా ఈ సీజన్ అంటే ఇంకా నెల 2 నెలలు 3 నెలలు ఏదైతే క్వార్టర్ ఉందో ఈ క్వార్టర్లో ఒకసారి స్టార్ట్ అయిపోతే అంటే ఆ సెక్టార్ ఇంకా పైకి వెళ్తుంది తప్ప వెనక్కి రాదు. జనరల్గా మీరు ఏదైనా చూడండి, సీజన్ ఏదైతే ఉందో సీజన్లో బాగా ఉంటుంది, మళ్ళీ అన్సీజన్లో ఏమవుతుంది పెద్దగా ఉండదు. కాబట్టి మనం ఏం చూడాలి, ఏది సీజన్ ఉంటే దాన్నే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ సీజన్ ఉందా, ఫర్టిలైజర్ సెక్టార్ సీజన్ ఉందా, ఫార్మా కంపెనీ సీజన్ ఉందా. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏమైందంటే వెట్ ఉంటుంది, అంటే వాతావరణం అంతా మూసూర్లు పెట్టడం, ఆ టైంలో ఆటోమేటిక్గా ఫార్మా కంపెనీలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి కనుక మంచిగా చేసుకుంటే ఈ క్వార్టర్ వరకు సేఫ్. ఎప్పుడు కూడా షేర్ మార్కెట్లో ఎలర్ట్గా ఉండాలి. ఎలర్ట్గా ఉండండి. మీరు ఇప్పుడు ఏదైతే సీజనల్కి ఏంటి, ఏ సీజన్ లో ఏ స్టాక్ డిమాండ్ బాగుంటుంది, ఏది డిమాండ్ ఉంటుంది, రైట్, దేని కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్. మీరు అన్నట్టు ఒకటే పేపర్లో టీవీలో యాడ్ వచ్చి ఒక ఊళ్ళో ఒక అంటే ఒక బట్టల కొట్టో బంగారం కొట్టో ఓపెన్ అవుతుంది అంటే ఎలా ఉంటుంది, ఫ్లోటింగ్ హడావిడి ఎలా ఉంటుంది అంటే ఆ టైంలో ఎంత సేల్స్ ఉంటుంది అంటే ఇక చెప్పక్కర్లే. అంటే అమ్మటానికి కానీ వాళ్ళు తినటానికి కానీ లేకపోతే చూయించడానికి కూడా టైం లేదు, కొనేవాళ్ళు కూడా అలానే ఉంటారు. అంటే ఏంది అంత ఫ్లోటింగ్ ఉంటుంది. మరి మిగతా వాళ్ళకి అట్లా ఉండదు. అంటే ఏంది ఆ సీజన్ అన్నమాట. అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ బట్టలకు సంబంధించి క్లాతింగ్ సంబంధించి ఈ ఆషాఢం శ్రావణం కూడా ఎక్కువ కన్సంప్షన్ ఎక్కువ బయింగ్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. అంటే ఏంది ఏదో ఒక ఈవెంట్ దాంతో పాటు దాన్ని తీసుకెళ్తారు. అంటే మొన్నటిదాకా మెదలకుండా ఊకున్నోళ్ళు కూడా ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫ్ సీజను అదే కిలో సేలు అనగానే ఎట్లయితే బయ్యింగ్కి వస్తారో మనం కూడా మీరు అన్నట్టు ఆ సీజన్ చూసుకొని ఫార్మా కంపెనీల్లో ఏది బాగుందో చూసుకొని, ఏది ఎక్కువ సేల్స్ ఉంటుందో చూసుకొని, ఏది ఎక్కువ ప్రాఫిట్లో ఉందో చూసుకొని, ఏది ప్రైస్ అవి చూసుకొని మళ్ళీ మనం ఎంటర్ అవటం అనేది ఉత్తమం. ఆ మార్కెట్ టైంని కరెక్ట్గా పట్టుకోగలగాలి. ఆ రిలేటెడ్ స్క్రిప్ట్స్ ఏమున్నాయి, ఆ కంపెనీలు ఏమున్నాయి, అవి కనుక చూడగలిగితే అలవాటు అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రజలు ధన్యవాదాలు.
ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కొన్ని కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఉదాహరణ, అవగాహన, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా నష్టాలకు లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.